వెల్కమ్ టు 95 న్యూస్. దిగ్గజ నటుడు దివికే గారు పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి నటించే కైకాల సత్యనారాయణ ఇవాళ కన్నుమూశారు. పౌరాణికం, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాలకు తన నటనతో వన్నె తెచ్చారు. ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు. నవరసాల్ని పలికించగల అద్భుత నటుడు కైకాల సత్యనారాయణ. ఎన్టీఆర్ తరువాత పౌరాణిక పాత్రలను పోషించగల నటుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కైకాలే. ముఖ్యంగా టాలీవుడ్ ప్రేక్షకులకు కైకాల యముడిగా సుపరిచితులు. గతేడాది కోవిడ్ బారిన పడిన తర్వాత కైకాల అనారోగ్యానికి గురైనట్లు తమ్ముడు కైకాల నాగేశ్వరరావు చెప్పారు. కైకాల అంత్యక్రియలను శనివారం మహాప్రస్థానంలోని నిర్వహిస్తామని వెల్లడించారు. అభిమానుల సందర్శనార్థం ఉదయం 11 గంటల నుంచి కైకాల పార్థివ దేహాన్ని ఉంచుతామన్నారు. కైకాల కుమార్తె చెన్నైలో ఉందని, ఆమె రావాల్సి ఉందన్నారు. ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ మృతి పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సంతాపం ప్రకటించారు. చలనచిత్ర రంగంలో తొలితరం నటుడిగా పలు విభిన్నమైనటువంటి పాత్రలను పోషిస్తూ తన వైవిధ్యమైన నటన ద్వారా 3 తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తు చేసుకున్నారు. కైకాల సత్యనారాయణ తెలుగు మరణం తెలుగు చలనచిత్ర రంగానికి తీరని లోటని సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సినిమాటోగ్రఫీ మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఇక కైకాల సత్యనారాయణ భౌతిక కాయానికి నివాళులర్పించిన మంత్రి తలసాని కైకాల సత్యనారాయణ 3 తరాలకు గుర్తుండే గొప్ప నటుడని కొనియాడారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా తనదైన శైలిలో అలరించారని చెప్పారు. 777 సినిమాల్లో నటించడం గర్వించదగ్గ విషయమన్నారు. అటు పాలిటిక్స్లోనూ తనదైన ముద్ర వేశారన్నారు. కైకాల చాలా మందికి ఇష్టమైన నటుడని, పాత్ర ఏదైనా అందులో జీవించే గొప్ప వ్యక్తి నటుడు అని తెలిపారు. ఆయన మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ మన మధ్యలో లేకున్నా చరిత్రలో నిలిచిపోయే వ్యక్తులు అని కొనియాడారు. కుటుంబ సభ్యుల కోరిక మేరకు శనివారం ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. కైకాల సత్యనారాయణ మృతికి సినీ ప్రముఖులు నివాళులర్పించారు. సినీ కళామా తల్లి ముద్దుబిడ్డ మరణం తీరని లోటని చిరంజీవి అన్నారు. కైకాల నటించిన వైవిధ్యమైన పాత్రలను ప్రేక్షకులు మర్చిపోలేరని ట్వీట్ చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీ గొప్ప నటుడిని కోల్పోయిందని బాలకృష్ణ చెప్పారు. సినీ ప్రజా జీవితంలో కైకాల అందించిన సేవలు మరవలేనివన్నారు. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో గొప్ప నటుడని సినీ నటులు కొనియాడారు. కైకాల సత్యనారాయణ తెలుగు సినిమా సీనియర్ నటుడు, భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. 60 సంవత్సరాల సినీ జీవితంలో ఆయన 777 సినిమాల్లో నటించాడు. ఒక నటుడిగా అతను పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రలు చేశాడు. హాస్య, పత్రినాయక, నాయక భూమికలెన్నిటినో పోషించారు. ఇక తాను పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా అతను నవరస నటన సార్వభౌమ అనే బిరుదు పొందాడు. తెలుగు సినీ పరిశ్రమలో ఎస్వి రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య భరితమైన పాత్రలు పోషించిన వారిలో సత్యనారాయణ ఒకరు. 1959లో సిపాయి కూతురు అనే చిత్రంతో కైకాల సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత ఎక్కువగా ప్రతినాయక పాత్రలు పోషించాడు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతారం గ్రామంలో కైకాల సత్యనారాయణ 1935 జూలై 25న జన్మించారు. ఆయన తండ్రి కైకాల లక్ష్మీనారాయణ. ఆయన ప్రాథమికోన్నత విద్యను గుడివాడ, విజయవాడలలో పూర్తి చేసి గుడివాడ కళాశాల నుండి పట్టాభద్రుడయ్యాడు. 1960 ఏప్రిల్ 10న నాగేశ్వరమ్మతో వివాహమైంది. ఆయనకు 2 కూతుళ్లు, 2 కొడుకులు ఉన్నారు. తన గంభీరమైన కాయంతో, కంచు కంఠంతో సినిమాలలో వేషాల కోసం సత్యనారాయణ మద్రాసు వెళ్ళాడు. అతన్ని మొదట గుర్తించింది డిఎల్ నారాయణ. 1959లో నారాయణ సిపాయి కూతురు అనే సినిమాలో సత్యనారాయణకు ఒక పాత్ర ఇచ్చాడు. దానికి దర్శకుడు చంగయ్య ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినా సత్యనారాయణ ప్రతిభను గుర్తించారు. అలా గుర్తించడానికి ఆసక్తి గల కారణం అతను రూపురేఖలు ఎన్టీఆర్ను పోలి ఉండటమే. ఎన్టీఆర్కు ఒక మంచి నకలు దొరికినట్లయింది. అప్పుడే ఎన్టీఆర్ కూడా ఇతన్ని గమనించారు. 1960లో ఎన్టీఆర్ తన సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణిలో ఆయనకు ఒక పాత్రనిచ్చారు. ఈ సినిమాకి ఎస్డి లాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ఎస్డి లాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో సత్యనారాయణ యువరాజు పాత్ర వేశాడు. సత్యనారాయణను ఒక
ప్రతినాయకుడిగా చిత్రించవచ్చు అని కనిపెట్టినది బి విఠలాచార్య. ఇది సత్యనారాయణ సినిమా జీవితాన్నే మార్చేసింది. విఠలాచార్య సత్యనారాయణ చేత ప్రతినాయకుడిగా కనకదుర్గ పూజా మహిమలో చేయించారు. ఆ పాత్రలో సత్యనారాయణ సరిగ్గా ఇమ్మడటంతో తర్వాత సినిమాల్లో అతను ప్రతినాయకుడిగా స్థిరపడిపోయారు. ప్రతినాయకుడిగా తన యాత్ర కొనసాగిస్తూనే సత్యనారాయణ సహాయ పాత్రలు కూడా వేశారు. ఇది ఆయనను సంపూర్ణ నటుడిగా చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ రూపంలో విలక్షణ నటుడు దొరికిపోయినట్లయింది. అతను యమగోళ, యమలీల చిత్రాల్లో యముడిగా వేసి అలరించారు. కృష్ణుడిగా, రాముడిగా ఎన్టీఆర్ ఎలానో యముడిగా సత్యనారాయణ కూడా అలా ఎస్వి రంగారావు ధరించిన పాత్రలను చాలా వరకు సత్యనారాయణ పోషించారు. తన వైవిధ్యమైన నటన ద్వారా 3 తరాల తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చొరగొన్న నవరస నటన సార్వభౌమ కైకాల సత్యనారాయణ మరణం పట్ల 95 న్యూస్ ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ చూస్తూనే ఉండండి 95 న్యూస్.